జీవితాలకి కావలసిన కొన్ని అమూల్యమైన సంగతులు మనం ఆలోచిద్దాం. క్రిస్మస్ టైంలో మనం అన్యులను పిలుస్తుంటాం. ప్రభువుని ఎరగని వారి మధ్యకి వెళ్ళి క్రీస్తు నేడు పుట్టెను అని చెబుతాం. మనం కొంచెం సౌండ్ పెట్టినాను. చెబుతున్నప్పుడు వారి దగ్గర నుంచి ఒక సౌండ్ మనకు వినబడుతుంది. వాళ్ళు ఏమంటారంటే, మీ క్రైస్తవులకి పని పాట లేదు, మీ క్రైస్తవులు ప్రతి ఒక్కరిని పాపులు అంటారు, మీ క్రైస్తవులైన వారు పాపుల కొరకు రక్షకుడు పుట్టాడంటారు, మేం పాపులు ఏంటయ్యా అని అడుగుతారు. నేను చెబుతున్న మాటలు మీరు జాగ్రత్తగా అటెన్షన్ ప్లే చేయండి. మీ జీవితంలో, మన జీవితాల్లో మనం ఏం కోల్పోయామో మనకు అర్థం అవుతుంది. క్రిస్మస్ అనగానే అందరూ ఏమనుకున్నారంటే, అన్యులకు పండుగలు ఉన్నాయి, మనకు కూడా పండుగ ఉంది. ఒక ఆమెను ఇలా అడిగారు ఒక దైవజనులు, ఏమ్మా చాలా అడావుడిగా ఉన్నావు, ఏంటి ఇల్లు దులుపుతున్నావు అని అడిగితే, పండగ కదయ్యా అందట. ఏం పండుగ? క్రిస్మస్ పండగ. పండగ అనగానే ఇల్లు శుభ్రం చేసుకోవడం కాదు. యేసుక్రీస్తు వారు పుట్టింది మన వస్తువులు శుభ్రం చేసుకోవడానికో, మన పిల్లలకి కొత్త బట్టలు కొనుక్కోవడానికో, హడావిడిగా పండగ వాతావరణంలో మనం తిరగడానికో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీనుడిగా తగ్గించుకొని పశువుల వాతావరణం దగ్గర నిద్రపోవాల్సిన అవసరం లేదు ఆయనకి. పండగ చేసుకోవడానికి దేవుడు భూమి మీదకి రావాల్సిన అత్యవసరత లేదు. బాధాకరమైన సంగతి ఏంటంటే, సత్యానికి ప్రతీకగా ఉండాల్సిన సంఘం పండగకు అలవాటు పడింది. మీరు నెక్స్ట్ ఇయర్ నన్ను పిలవండి, పిలవకపోండి, నాకు భయం లేదు. కానీ సత్యం చెప్పి వెళ్ళాల్సిన బాధ్యత బైబిల్ చెబుతుంది. సిఎస్ఏ చర్చ్ అంటే దీని వెనక చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను నమ్ముతున్నాను మీరు అందరూ వినగలిగేవారని. అయితే సొసైటీకి మనం వెళ్ళి క్రీస్తుని పరిచయం చేస్తున్నప్పుడు, సమాజంలో క్రీస్తుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఏతువాద బుద్ధున్నవారు కానీ, కాస్తంత చదువుకున్నవారు కానీ ఎవరైనా వారు మాట్లాడే మాట ఏంటంటే, ఏందయ్యా మమ్మల్ని పాపులు అంటారు, మా కొరకు రక్షకుడు పుట్టాడు అంటాడు. మేము ఎవరింట్లోకి వెళ్ళి ఏ అన్యాయం చేయలా, మేము ఎవరి దగ్గర దొంగతనం చేయలా, మేము ఎవరికి అన్యాయం చేయలా, మేము చీమకు కూడా హాని చేయలా, దోమను కూడా చంపం, మేము పాపులు వెంటలు అవుతాం. ఇలాంటి క్వశ్చన్స్ మనకు రేజ్ అయినప్పుడు మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ఏం ఆన్సర్ లేదు. అంతేనంటావా? అంటాం అంతే. ఏ ఉండవు మన దగ్గర. మరి మనం బైబిల్ పట్టుకున్నాం, ఆ ప్రభువుకి మనం పండుగ చేస్తున్నాం. ప్రభు ఎందుకు పుట్టాడో మనకే తెలియకపోతే క్రీస్తు నేడు పుట్టనని లోకానికి ఏం చెబుతాం? ఏం చెబుతామని డిసెంబర్ నెలలో రెడీ అయిపోయాం. ఇది విమర్శ కాదు, హెచ్చరిక. జ్ఞానం లేని గొర్రెల కాపర్లకున్న ఆ రోజు ఇంకిత జ్ఞానం ఈరోజు చెప్పండి. బైబిల్ చదువర్లుగా మనకు లేకపోతే గొర్రెల కాపర్లే బెటర్ అన్నమాట. వద్దు, అలాంటి అజ్ఞాన దశలో మనం ఉండకూడదు. చెయ్యండి, క్రిస్మస్ కాదంటలేదు, స్టార్ కూడా కట్టండి, ఇంకా ఘనముగా క్రిస్మస్ చేయండి, కానీ అర్థవంతంగా చేయండి. లోకానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. క్రిస్టియానిటీ అంటే సమాజానికి, సొసైటీకి, సత్యానికి స్తంభంగా ఉండవలసింది సంఘం. సంఘం దగ్గరే సత్యం లేకపోతే సత్యం లోకానికి ఎవరు చెప్తారు? సత్యవంతుడు దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పుట్టుకకు ఒక అర్థం ఉంది, ఆయన మాటలకు ఒక అర్థం ఉంది. బైబిల్లో అడుగు అడుగునా ఈ సొసైటీకి ఒక మెసేజ్ ఉంది. చూద్దాం. నిజానికి రాను 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 క్రిస్మస్ను చూసి బాధపడాల్సి వస్తుంది చాలామంది పెద్దలు కూడా. ఎందుకో చెప్పనా, ఈరోజు క్రిస్మస్ అనగానే డ్యాన్స్లు ఉండాలి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఉన్నాయా? వెరీ గుడ్. జాగ్రత్తగా వేసుకుని వెళ్ళిన ఆ తర్వాత ఇంకెలా ఉంటాయంటే నాటకాలు ఉంటాయి. నిజానికి క్రిస్మస్ నాటకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మిషనరీస్ మన దేశానికి వచ్చే టైంలో
భారతీయులకి అక్షర ముక్క రాదు, చదువు రాదు. చదువు రాని మన పామర్లకి బైబిలు రాయబడిన గ్రంథం గనక, చదువు లేదు గనక పెద్దలు పితరులు ఏం చేశారంటే కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసి, ఇతను యోసేపు, ఇతను ఈమె మరియా, ఇతను యేసుక్రీస్తు వారు బాలుడని కొన్ని క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ నాటకం ప్లే చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా పుట్టారా, మరి అంటే ఇలా ఉండేదా అని ఒక నాటకాన్ని చూసి మెసేజ్ వచ్చింది. మరి ఈరోజు చదువుకున్నా పోలేదు, మనకేంటి చెప్పండి? నాటకాలు. ఆ రోజు చదువు లేక నాటకం వేసి చూపించారు మెసేజ్. అది నాటకాలన్నీ పోయి ఈరోజు ఏమొచ్చినాయి చెప్పండి? రాక్ సాంగ్స్ వచ్చినాయి ఈరోజు. రాలా? ఆ రోజు పెద్దలు ఒక ఆచారాన్ని తీసుకొచ్చారంటే సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చారు. ఈరోజు మనం వేసే వంకర డ్యాన్సులన్నీ ఏమిస్తున్నాయి? డ్యాన్స్ చేయండి కాదనలేదు, వయసుకు తగ్గ పనులు చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తారు అనుకోండి, ముద్దు వస్తుంది. ఇంటర్మీడియట్ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి సిగ్గు ఉండాలి. చెప్పండి, చూసే మనకైనా అది ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే తప్పదు. మరి కొన్ని విషయాలు కఠినంగానే ఉంటాయి. చూద్దాం. ఒక పత్రికలో ఒక మాటతో మనం బయలుదేరదాం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ లేకపోతే పక్కవారు బైబిల్ తీయండి. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. బాగా వింటాం. పసితనం నుంచి సండే స్కూల్ లెవెల్లో నుండి అందరికీ అలవాటు అయిపోయిన వాక్యం ఇది. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఎవరినైనా విమర్శించాలనుకున్నప్పుడు ఎవడు పుణ్యాత్ముడు అని చెప్పడానికి అడ్డంగా పెట్టుకునే వాక్యం ఏంటి? ఈ వాక్యమే. నువ్వు చేస్తున్నది తప్పయ్యా అంటే బైబిలే ఉంది కదయ్యా, ఏమని? ఎవరు పుణ్యాత్ములు అని. అందరూ పాపాత్ములని బైబిల్ చెప్పింది కదా అని. అంటే తప్పులు చేసిన వాడికి అడ్డు పెట్టుకోవడానికి ఈ వాక్యం ఉపయోగించుకున్నాడు. అలవాటైపోయేవారు బాగా చదువుకోవడానికి ఈ వాక్యాన్ని అడ్డు పెట్టుకున్నారు. బయట వారు ఏమంటారంటే ఈ వాక్యాన్ని మనం చదివితే మేమేం పాపం చేసామని మమ్మల్ని పాపాత్ములు అంటున్నారు. మేము పాపాత్ములం కానని మాకంటూ ఒక ఫ్రేమ్ ఉంటే, మాకంటూ ఒక ఇమేజ్ ఉంటే, మాకంటూ ఒక ఆలోచన ఉంటే, పాపులం కానీ మాకు మీ రక్షకుడు ఎందుకు? ఇవన్నీ హేతుబద్ధంగానే ఉన్నాయి, నిజమే అనిపిస్తున్నాయి. కానీ బైబిల్ ఉద్దేశం అది కాదు. పాపం అనగానే నిర్వచనం అది కాదు. పాపానికి సరి అయిన నిర్వచనం బైబిల్ ఇచ్చింది. ఏమని మాట్లాడింది చూద్దాం, చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. ఏ భేదము లేదంటే అధికారని లేదు, సామాన్యుడని లేదు, ధనికుడని లేదు, దరిద్రులని లేదు, సెలబ్రిటీస్ అని లేదు, చిన్నోడని లేదు. మనిషి అన్న ప్రతి ఒక్కరిని బైబిల్ చెయ్యి పెట్టి మరీ జీవిస్తుంది మీరు పాపులు అని. ఒప్పుకోవాలనుకున్న వాడికి కాస్తంత జ్ఞానం ఉంటే ఈ మాటను అంగీకరించగలరు. ఎలా పాపులం? పాపులు అనగానే క్రైస్తవులకి పని పాట లేదు, ప్రతి ఒక్కరిని పాపులు అంటారండి అని. ఇలా అంటుంటేనే ఒకరోజు పెద్ద సభలో యంగ్స్టర్స్ అందరూ వచ్చారు. ఆ రోజు మాట్లాడుతున్నారు రవి జకరయ్య, పెద్ద రీసెంట్గా చనిపోయారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక యంగ్స్టర్ లేచి ఇలా అన్నాడు, సార్ మీ బైబిల్ గ్రంథాన్ని మా మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, మేమేదో పాపులు అన్నట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు, మాకు వాల్యూస్ లేవని మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒక మాట అడుగుతాను సార్,
మేము బాగా చదువుకున్నాం, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాం, చక్కగా మా పని మేము చేసుకుంటాం, మా ఫ్యామిలీతో మేము ఉంటాం. మేము ఎవరికి ఏ అన్యాయం చేయలే. మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేనప్పుడు ఈ బైబిల్ని మా నెత్తి మీద మేము పాపులు అన్నట్టు మాకు ఎందుకు రుద్దుతున్నారని అడిగాడు. అప్పుడు ఆ రోజు రవి జకరి గారు లేచి అన్నారు, బ్రదర్, మై డియర్ యంగ్ బ్రదర్, మీ ఇంటికి డోర్ వేసి వచ్చావా అని అడిగాడు. దానికి తాళం వేసావా అని అడిగాడు. చుట్టూ ఉన్న క్రైస్తవులు అందరూ పక్క అన్నవారు. ఎందుకు చెప్పినా అందులోనే ఆన్సర్ ఉంది. అతగాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు బైబుల్ మా మీద రుద్దుతున్నారు ఈ సమాజం మీద అని అడిగాడు. ఆ రోజు రవి జకరియా మేధావి. ఆయన ఏమన్నాడంటే, మీ ఇంటికి లాక్ చేసి వచ్చావా అని అడిగాడు. చేశానన్నాడు. ఎందుకు చేసావు? సొసైటీ మీద నీకు నమ్మకం లేదు కనుక లాక్ వేసుకొచ్చావు. సమాజానికి వక్ర బుద్ధి ఉంది కనుకే లాక్ చేసుకుని మరీ వచ్చావు. సమాజానికి వాల్యూస్ లేవు గనకే వాల్యూస్ ఉన్న బైబిల్ గురించి చెప్పాలి. యేసుక్రీస్తు వారిని ఎందుకు పరిచయం చేయాలి ఈ లోకానికి అంటే, మనిషి యొక్క జీవితం ఎంత మోడుబారిపోయిందో, ఎంత వంకరైపోయాడో తెలియాలంటే ఒక సరి అయిన జీవితం ఈ లోకానికి చూపించాలి. మచ్చలేని జీవితం అది. ఆ జీవితం మనం ఎందుకు చూడాలంటే, ఒకరోజు మన పొజిషన్ అది పోయింది. అంటే యేసుక్రీస్తు వారు అత్యవసరంగా మానవ అవతారంలో మానవుడిగా ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, మనం మిస్ అయిపోయిన దాన్ని ఏదో ఇవ్వడానికైనా వచ్చాడు అన్నమాట. అదే క్రిస్మస్. అంటే ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారన్న దగ్గర దీనికి ఒక మూల భాష ఉంది. ఇప్పుడు మనం చదువుతున్నది ఏ బైబిల్? మా బైబిల్ అనకూడదు. ఏ బైబిల్? తెలుగు బైబిల్. తెలుగులో ఏ బైబిల్? గ్రాంధికం, వాడిక భాష వేరు. దీనికి ఒక మూల భాష ఉంది. క్రొత్త నిబంధనకి గ్రీకులో అవన్నీ వద్దు, కానీ ఒక చిన్న పదం మీకు చెప్తా. క్రొత్త నిబంధన రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వాడబడిన పదం గ్రీకులో ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అన్న దగ్గర అక్కడ వాడిన పదం ఏంటంటే అమర్త్య అన్నాడు గ్రీకులో. దాని అర్థం ఏంటి? ఒక టార్గెట్ మనం మిస్ అయిపోయామట. మిస్సింగ్ ద మార్క్ అన్నాడు దాన్ని. ఒక గురి మనం మిస్ అయిపోయామట. ఒక టార్గెట్ మనం మిస్ అయిపోయామట. అంటే పాపం అన్నదానికి బైబిల్ ఏం కొలుస్తుందంటే, మీరు ఒక గురిని మిస్ అయిపోయారు, ఒక టార్గెట్ మిస్ అయిపోయారు. ఇందులో ఏ భేదం లేదు, డబ్బున్నవాడని లేదు, డబ్బు లేనివాడని లేదు. మనిషి అన్న ప్రతి ఒక్కడు ఒక టార్గెట్ మిస్ అయిపోయాడు. అంటే పాపం అనగానే చీమను చంపడం, పాపం అనగానే దోమను చంపడం అని చెప్పట్లేదు బైబిల్లో. పాపం అనగానే అబద్ధం చెప్పడం, ఇవన్నీ లేవనెత్తి సరిపెట్టలేదు బైబిల్. దేవుడు ఏమని చెబుతున్నాడంటే, పాపం అన్న దానికి కొలత మీరు ఒక టార్గెట్ మిస్ అయిపోయారు అన్నాడు. అవునా? ఏం టార్గెట్ మిస్ అయిపోయాం మేము అంటే, ఆ టార్గెట్ మేము మిస్ అయిపోతే మిస్ అయిన ప్రతి ఒక్కరు ఎవరు చెప్పండి? పాపులు అన్నమాట. అంటే ఎవరు దాన్ని అందుకోలేకపోతున్నారా? ఎవరు ఆ టార్గెట్ని వెళ్ళలేకపోతున్నారా, కొట్టలేకపోతున్నారా, ఉండలేకపోతున్నారా అంటే బైబిల్ ఉంది. ఎస్, ఎవరు ఆ టార్గెట్ని అందుకోలేకపోతున్నారు. ఇది దీని అర్థం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారంటే దీని అర్థం ఏంటంటే మిస్ అయిపోయాం. ఎక్కడ మిస్ అయిపోయాం? మన పితరుడైన ఆదాము దగ్గర నుంచి మిస్ అయిపోయాం. పరంపర కొనసాగుతూనే వచ్చింది. విడ్డూరం ఏంటంటే హిస్టరీ తెలియకుండానే బైబిల్ పట్టుకుని తిరుగుతాం. అది వింత మనకి. సీరియస్గా ఒక జోక్ చెప్తాను మీకు, మీరు సిల్లీగా వినండి. ఒకరోజు సంఘ పెద్దలైన అమెరికా నుంచి ఒక సండే స్కూల్ని దర్శించడానికి ఒక ఎవాంజలిస్ట్ వచ్చారు వైజాగ్. వస్తే
సండే స్కూల్ పిల్లలు అందరిని అడుగుతున్నారు. అందులో ఒక పాపను లేపి, అమ్మ ఎరుకో గోళ్ళు ఎందుకు పడుగు చెప్పరా తల్లి అన్నట్టు. నిలబడి ఏడుస్తుంది ఆ పాప, ఓ వరకే కుక్కబెట్టి. వెంటనే సండే స్కూల్ టీచర్ చెప్పు అని, సండే స్కూల్ టీచర్ అడిగిన చెప్పలేదు. ఆ పాప ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. వెంటనే పాప చేయబెట్టుకుని వచ్చాడు ప్రెసిడెంట్ గారు సంఘానికైనా. ఏమ్మా టీచర్ అమ్మా, పాప చూడు అలా ఏడుస్తుందో, ఏమన్నారు, నా మనవరాలను ఏమన్నారు చెప్పు అని అడిగాడు. ఏం లేదు పెద్ద అయినా, ఎరుకు గోళ్ళు ఎందుకు అడిగిపోయాని వచ్చిన సార్ అడిగారు. ఈ పిల్ల చెప్పకుండా ఏడుస్తుందంటే, అలాంటి పెద్ద ప్రశ్న చిన్నదాన్ని అడిగితే ఏం చెప్తుంది? నువ్వు అడగకపోయేవా నెక్స్ట్ ఎలక్షన్లో గోళ్ళు కట్టించేద్ది అని అన్నాడట. ఎలక్షన్ ఉంటుంది చూసారా, సంఘాల్లో ఎలక్షన్ ఉంటుంది, మరలా నెక్స్ట్ ఈవెంట్లో నేను కట్టించేది దానికేం తెలుసు, ఎరుకో గోళ్ళు కూర్చొని నాకు చెప్పమ్మా, నెక్స్ట్ నేను కట్టించేస్తాను పడిపోని అన్నాడు. ప్రెసిడెంట్ గారు తెలియదు ఎరుకో గోళ్ళు కూర్చి, అది వింత. సంఘ ప్రెసిడెంట్ గారికి, సంఘ పెద్దలకి, సంఘ నాయకులకి, సంఘంలో ఉన్న సీనియర్ సిటిజన్లకి బెంచీలు అరగొట్టేసి గొంతులు అరిగిపోయేలా పాడిన సింగర్స్ మొదలుకొని సీనియర్స్ వరకు బైబిల్లో మౌలిక సూత్రాలు తెలియకపోతే మందేం భక్తి అండి? ఏం తెలుస్తుంది మనకి? అర్థం కాని భక్తి మందే. ఏం చేస్తున్నాం మనం? బైబిల్ మూలం అడుగుతుంది చూడండి. మనం టార్గెట్ మిస్ అయిపోయామంటే ఏం మిస్ అయిపోయాం మనం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మనిషిగా రావడానికి కారణం ఏంటంటే, మనం కోల్పోయింది, మనకు అందనిది మన చేతికి అందించడానికి వచ్చాడు అన్నమాట. అదే క్రిస్మస్ అంటే, మనకు అందించడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. ఇంకా ఈ పదాన్ని నేను అర్థం చేసుకోవాలంటే మరొక పదం, దీనికి సరితూగే పదం ఉంది ఒకటి. చూద్దాం. యోహాను సువార్త, బైబిల్ తీయండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. పేతురు, నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. బాగా విందాం. ఇక్కడ వాడుతున్న పదం ఏంటి? ఒకరోజు యేసుక్రీస్తు వారు తన చివరి రాత్రి శిష్యులతో లాస్ట్ మీటింగ్ పెట్టాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఈ లోకాన్ని విడిచి. అప్పటికి 33.5 సంవత్సరాలు అయిపోయింది భూమి మీదకి వచ్చాయి. ఇక రేపటి నుండి, ఆ రోజు రాత్రి నుండి ఆయనకి శిలువ బలియాగపు కార్యక్రమాలు పరంపర కొనసాగుతుంది. ఆ రోజు లాస్ట్గా వారితో వీడ్కోలుగా మాట్లాడాలనుకున్నాడు. ఒక విషయం జీవితాంత గుర్తుండిపోయేలో కార్యక్రమం చేయాలనుకున్నాడు. నా శిష్యులు మీరందరూ ఇలా రండి అన్నాడు. వారు కూర్చుని భోజనం చేస్తుండగా వారి పాదాలన్నీ గురువైన ఆయన కడుగుతున్నప్పుడు పేతురు గారు అన్నారు, ఏమని? అయ్యా, అందరు కాళ్ళు గడిగావు కానీ నా కాళ్ళు మాత్రం గడక్కో, అది నేను తట్టుకోలేను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అంత వద్దులే అన్నాడు. ఎవరిని? పేతురు గారు. నువ్వు కానీ నేను చెప్పినట్టు చేయకపోతే, నేను కడిగించిన కాలు నువ్వు కడిగించుకోకపోతే నాతో నీకు పాలు లేదన్నది. పాలు లేకపోవడం అంటే, పాలు అనగానే పాలు కాదు, పాలు అంటే పాలు పొత్తు లేదన్నట్టు. నీకు నాకు పొత్తు కుదరదు, పాలు పంపులుండవు. నాతో నువ్వు కలుసున్నావడానికి చిహ్నం ఏంటంటే, చెప్పు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. నాతో కలయిక, పొత్తుకి అర్థం ఏంటంటే నేను కడగాలి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అలా అయితే కాళ్ళే కాదు ప్రభు, మొత్తం స్నానం చేయించే అన్నట్టు. మొత్తం తల నుంచి పైనుంచి వరకు కడిగే ప్రభు అన్నట్టు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నీతో నేను కలిసి ఉండాలి, మీరు నాతో కలిసి ఉండాలి. ఇక్కడ వాడిన పదం ఏంటంటే మెరాస్ అన్నారు. ఈ 2 పదాలు చాలండి మనకి. ఒకటి పాలు పంపులు కోల్పోవడం, 2 చెప్పండి గుర్తింపును కోల్పోవడం. టార్గెట్ ఒకటి మిస్ అయిపోయామంట పాపం అంటే, 2 పాలు పంపులు కూడా పోయేట. అంటే మనకు అర్థం కావాల్సిన, ఒకడు పాపి అని దేవుడు అంటున్నాడంటే గుర్తింపును కోల్పోయాం,
పాలు పంపులు కోల్పోయాం. ఈ రెండిటికి మనిషికి ఎప్పుడైతే లేవో అప్పుడు బైబిల్ అందే ఎవరు సిన్నర్ అని, నువ్వు పాపివి అంతే. అంటే ఏం మిస్ అయిపోయాం, ఏం గుర్తించలేకపోయాం, ఏది దూరం అయిపోయింది మాకంటే మీకు తెలిసిన వచనాలే. ఆదికాండం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలమ్మా. దేవుడు అన్నట్టు మనుషులను చేస్తున్నప్పుడు మానవ యొక్క వృత్తాంతానికి మూలవచనం ఏంటంటే దేవుడు అంటున్నాడు ఏమని, ఇదిగో మన స్వరూపమందు మనుషులను చేద్దాం అన్నాడు. అంటే టార్గెట్ మిస్ అయిపోయారన్న దగ్గర మనకు కనబడుతున్నది ఏంటంటే బైబిల్ చెబుతుంది ఏమని, దేవుని యొక్క ఇమేజ్ని మనం కోల్పోయామంట. దేవుని యొక్క ఇమేజ్ మనకు దూరం అయిపోయిందట. దేవుడు కోరుకుంటున్న ఏదైతే స్వరూప సుగుణాలు ఉన్నావో అవి దూరం అయిపోయాయట. అంటే మనిషి ఎలా చేయబడ్డాడంటే ఎగ్జాక్ట్గా దేవునికి జిరాక్స్ కాపీలా చేయబడ్డాడు ఆయన గుణగణాలతో. అది మిస్ అయిపోయాం. ఏంటి? దేవుని యొక్క గుణగణాలు, దేవునికి ప్రతినిధి, దేవునికి రిప్రజెంటివ్గా ఉండాల్సిన విషయాన్ని మనం కోల్పోయామట. రోమపత్రిక మనకి ఏం చెబుతుందంటే మనం గుర్తించాల్సింది, రోమపత్రిక మనకు నేర్పిస్తున్నది మీరు టార్గెట్ మిస్ అయిపోయారంటే దేవుని యొక్క స్వరూపాన్ని మిస్ అయిపోయారు. రోమపత్రికతో పాటు మీరు పాలు పంపులు కోల్పోయారని యోహాను సువార్త చెప్తుంది. ఏ పాలు పంపులు నేను కోల్పోయాను, ఏ పొత్తు నాకు తెగిపోయిందంటే దైవికమైన గుణగణాలు తెగిపోయాయి. పాపం అనగానే చీమం చంపామా, దోమం చంపామా, ఎదుటోడికి అన్యాయం చేసాం కాదు. దేవుని స్వరూపంగా నువ్వు ఉండాలని దేవుడు మనల్ని నిలబెట్టుకుంటే దేవుడికి ప్రతినిధిగా, దేవునికి జిరాక్స్గా, దేవునికి ఇమేజ్గా ఉండాల్సిన మనం దైవిక గుణాలు మనసులో లేకపోతే అప్పుడు స్టార్ట్ అవుద్దట. ఏంటి? పాపం అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దొంగతనం పాపం అన్నదానికి నిర్వచనం ఎలా ఇవ్వాలి? ఎలా? ఏంటి? దేవునిలో లేని ఆ దొంగ బుద్ధి దేవునికి స్వరూపంగా చేయబడిన మనిషిలోకి వచ్చిందంటే దీన్ని ఏమనాలి? పాపం. వ్యభిచారం పాపం. ఎలా పాపం? దేవుడు వ్యభిచారం చేయడు, ఆయనకి అలాంటి దుర్గుణాలు లేవు. దేవునికి రిప్రజెంటివ్గా వచ్చిన, దేవునికి ప్రతినిధిగా వచ్చిన వీళ్ళకి ఎలా వచ్చాయి? ఇది పాపం. అబద్ధం పాపం, దొంగతనం పాపం. దేవుళ్ళో లేని ఈ భయంకరమైన గుణాలన్నీ మనిషిలోకి ఎప్పుడైతే వచ్చాయో అదే పాపం. ఇప్పుడు మీరు కొలవండి, దేవునికి లేనివి, దేవుడు చెయ్యనివి, దేవునికి విరోధమైనవి చేస్తున్న ప్రతి ఒక్కరిని బైబిల్ అందే పాపి అని. ఇది పాపాన్ని కొలవడం. ఇప్పుడు నేను చెబుతున్నా, బైబిల్లో మనకు పోలికిచ్చింది. చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం నుండి, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదం కలిగి చెప్తున్నాడు. దేవుడు మనిషిని పాపి అని ఎలా డిక్లేర్ చేస్తాడంటే కారణం ఒకే ఒక్కటే, నేను కోరుకున్న స్వరూపంలో లేనప్పుడు, నేను కోరుకున్న గుణగణాల్లో లేనప్పుడు మనిషి పాపాత్ముడు. అది మరొక మాట. పాపం అనగానే టార్గెట్ మిస్ అయిపోయామంటే దాని అర్థం ఏంటంటే దేవుడు పెట్టిన ఒక టార్గెట్ని, దేవుని యొక్క దైవత్వాన్ని మనం కోల్పోయాం. దేవునితో పాలు పంపులు కోల్పోయాం. అందుకే చూడండి, వారి దృష్టి కోణాల్లో వాళ్ళు అంటారు ఏమంటే పాపం అనగానే ఏదేదో కొలుస్తారు. బైబిల్ అందే పాపం అనగా ఏం కొలకు, పాపం అనగానే ఒకే ఒక్కటి చెప్పండి, దేవుని స్వరూపాన్ని కోల్పోవడం. అది ఆదాము చెడగొట్టాడు. ఆదాము దగ్గర నుంచి పిల్లలు చెడగొట్టారు.
అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు దేవుడికి ప్రతినిధిగా ఉంటే, దేవుని యొక్క ఇమేజ్లో మనం ఉంటే మనం ఎవరం కాదు, పాపులం కాదన్నమాట. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. అంటే అత్యవసరంగా యేసుక్రీస్తు వారు మానవ ఆకారంలో ఈ భూమి మీదకి రావాల్సిన అవసరత ఎందుకు వచ్చిందంటే, మనకు పోయిన స్వరూప సుగుణాలను మరలా మనకి ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడన్నమాట. ఆదాము దగ్గర పోయిన రూపం, ఆదాము దగ్గర పోయిన మహిమా జీవితం మరలా మనకు అందించడానికి భూమి మీదకి వచ్చాడట. ఇప్పుడు మనకు డౌట్ రావాలి. అంటే ఆదాముకి ఇచ్చిన జీవితం లాంటి జీవితం మనకిస్తే మన జీవితం మహిమతో నింపబడుతుందట. ఈ వచనం అలా పెట్టండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఏం కోల్పోయారట, దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారట. ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతున్నారు. ఇప్పుడు అంటాను, మహిమ అంటే ఏంటి? పాపం అనగానే ఎటు చూస్తాం. మరి మహిమ అంటే, మహిమ అనగానే మహిమ అనకూడదు. మహిమ అనగానే మనం ఏమనుకుంటాం, పాత సినిమాల్లో, పాత దేవుళ్ళ సినిమాలు ఉండే చూసారా, ఎన్ని చోట్ల అందరం చూసిన వాళ్ళమే. ఆ సినిమాల్లో దేవుడు అనగానే వెనకాల ఒకటి తిరుగుతుంటుంది చూసారు అలా. అది కాదు మహిమ అంటే. పెద్ద పొగ వచ్చేసి ఏదో తెలియని ఒక వెలుగు వచ్చేస్తే అది కాదు మహిమ అంటే. మహిమ అంటే అవన్నీ ఎట్లా సరే మోపులు అవి కాదు. మహిమ అంటే మహిమ అనగానే ఏదో ఉంది. ఇప్పుడు చదువుదాం కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41 వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి ఏం చెప్తున్నాడు చూడండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రము మహిమ వేరు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సూర్యుడికి ఉన్న మహిమ ఏంటి, చంద్రుడికి ఉన్న మహిమ ఏంటి, నక్షత్రానికి ఉన్న మహిమ ఏంటి? ఈ పెద్ద జీకే క్వశ్చన్స్ ఏం కాదు, చాలా చిన్నవే. సూర్యుడికి ఉన్న మహిమ ఏంటంటే, సూర్యుడు సూర్యుడిలా ఉండడమే మహిమ. చంద్రుడికి ఉన్న మహిమ ఏంటి, చంద్రుడు చంద్రుడిలా ఉండడమే మహిమ. నక్షత్రానికి ఉన్న వెలుగు అనక్కండి, సరైన ఆన్సర్ కాదు. నక్షత్రానికి ఉన్న మహిమ ఏంటి, నక్షత్రం బొగ్గులో ఉంటే మహిమ దానికి. చంద్రుడు పూర్తిగా ఆరిపోయినట్టుంటే మహిమ. సూర్యుడు తన తత్వాన్ని కోల్పోతే మహిమ. సూర్యుడు సూర్యుడిలా ఉండడం మహిమ, చంద్రుడు చంద్రుడిలా ఉండడం మహిమ, నక్షత్రంలా ఉండడం మహిమ. మరి మనిషికి ఇచ్చే మహిమ ఏంటి? మనిషి దేవుని స్వరూపంలో ఉండడం మహిమ. మనిషికి దేవుడు ఇస్తాన్న మహిమ ఏంటంటే, మనిషి అన్నవాడు మనిషిలా ఉండడం కాదు, మనిషిని దేవుడు తన స్వరూపం అందు చేసుకున్నాడు, తన స్వరూపాన్ని కోల్పోయాడు. అది మహిమ. అంటే దేవుడిచ్చే మహిమ ఏంటంటే, దేవుడు మనిషికి ప్రతినిధిగా ఈ ప్రకృతిలో ఉండడం, అది మహిమ. ఇప్పుడు కొంచెం ఇంకా మనకు అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం ముందుకెళ్దాం. బైబిల్తోనే చూద్దాం మహిమ అంటే ఏంటో. మనం ఏం కోల్పోయామో, క్రిస్మస్ అంటే ఏంటో, ప్రభు మనకు ఎంత నిమిత్తం ఈ భూమి మీదకి అంత అత్యవసరంగా రావాల్సి వచ్చిందో కొన్ని పదాలతో మనం ముగించేసుకుంటాం. చూద్దాం లూకా సువార్త 27వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. మీరేమి చూడవెళ్ళితిరి, సన్నపు బట్టలు ధరించుకున్న వానినా, ఇదిగో సుఖముగా జీవించువారు రాజగృహముల్లో ఉందరు. విందాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక రోజు ఒక టీం వచ్చింది, ఒక గుంపు వచ్చింది. ఎవరు వారు? యోహాను యొక్క బృందం, యోహానుకు సంబంధించిన వారు, ప్రజలు కొందరు వచ్చారు. వచ్చినప్పుడు అడుగుతున్నారు ఏమని, యోహాను గురించి మీరు ఏమంటారని అడిగారు. అడిగినప్పుడు అన్నాడు, పబ్లిక్తో ఆయన మాట్లాడుతూ, సిటీ అంతా వదిలేసి మీరు అరణ్యానికి వెళ్ళారే, నాగరికి అంతా వదిలేసి అడవికి పోయారే, అంత అడవికి మీరు అత్యవసరంగా ఎందుకు వెళ్ళారు? ఏం చూద్దామని? అక్కడ ఏమైనా తాజ్మహల్ ఉందని వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? ఎక్కడైనా వండ ఉందని వెళ్ళారా? ఒక మహాప్రవక్త ఉన్నాడనిగా మీరు అరణ్యానికి వెళ్ళారు. ఎవరా ప్రవక్త? బాప్తిస్మిచ్చు యోహాన్. ఆయన చూద్దామనే కదా వెళ్ళారు, లేదా రాజులను చూద్దామని వెళ్ళారా? సెలబ్రిటీలు ఉంటారని వెళ్ళారు అక్కడ అడవిలోకి?
రాజులు సన్నపు నార వస్త్రములు అంటే రిచ్గా బతికేవారు, ఖరీదైన బట్టలు వేసుకునేవారు ఎక్కడ ఉంటారు? రాజగృహాలు ఉంటారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. వస్త్రాన్ని బట్టట వారి మహిమని చెప్పొచ్చట. మీకు కావాలంటే ఇప్పుడు రాజు పేదోడు వచ్చాడు అనుకోండి, రాజుకి పేదోడికి తేడా ఎలా తెలుస్తుంది? వేసుకునే బట్టలను బట్టి, అంతేనా? ఇతడు రాజు అండి, రాజు మామూలుగా నిక్కరేసుకొచ్చేసాడు అనుకోండి, రాజు అంటామండి. ఓ రోజు ఎలాగే చిన్న కామెడీగా ఐన్స్టీన్ గారు ఉన్నారుగా, ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఐన్స్టీన్ గారు సాపేక్ష సిద్ధాంతం చదువుకున్న పిల్లలు తెలుస్తుంది. ఆయన అప్పట్లో మీడియా ప్రభావం ఇంత లేదు. మీడియా ప్రభావం ఈరోజంటే కాస్త పంది మేకలా పుట్టినా వెంటనే న్యూస్ వచ్చేస్తుంది మనకి, బొబ్బాస్కాయ కొంత పొడవకుండా న్యూస్ వచ్చేస్తుంది మనకి. పని పాటలేదు ఈరోజు, అంత ఈ సోషల్ మీడియా పుణ్యమాని అన్నీ ఊరకే వెంటనే తెలిసిపోతాయి. ఆ రోజు ఐన్స్టీన్ గారు తన శిష్యుడు డ్రైవర్, ఆయనతో ఎప్పుడు దగ్గరగా ఉండేవాడు. ఒకరోజు అన్నారట, ఆయన ఇలా ఫీల్ అయ్యాడో ఏంటో మరి నాకు తెలియదు. అప్పుడు ఐన్స్టీన్ గారు, నేనంటే ఎవరికి తెలియదు ఐన్స్టీన్ అని, నువ్వు కూడా ఎవరికి తెలియదు, నా పాత్ర నువ్వు పోషించు, నీ పాత్ర నేను పోషిస్తాను. సార్ మరి ఎలా తెలుస్తుంది అంటే, నా సూట్ నువ్వు వేసుకో, నీ డ్రైవింగ్ పోస్ట్లో నేను కూర్చుంటాను. డ్రైవింగ్ ఐన్స్టీన్ గారు చేశారు, ఈయన ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిన ఒక సభకి ఇద్దరు దిగిపోయారు. దిగిపోయిన తర్వాత సీరియస్గా డ్రైవర్ గారిని ఐన్స్టీన్ అని తీసుకెళ్ళిపోయారు పబ్లిక్ అందరూ. ఎలా తీసుకెళ్ళిపోయారు? డ్రెస్ కోడ్ వేసుకున్న సూట్ని బట్టి తీసుకెళ్ళిపోయిన తర్వాత డయాస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆయన ఎందుకు? ఆయన ఉపదేశం ఇవ్వడానికి కాదు, స్టూడెంట్స్కి ఆన్సర్ చేయడానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత, సార్ పలానా పలానా ఏంటంటే, ఓ సింతేనా, ఇది నా వరకు అక్కరొద్దు, మా డ్రైవర్ చూసుకుంటాడు అన్నాడట. సూట్ వేసి కవర్ చేస్తున్నాడు అన్నీ. సూట్ని బట్టి పబ్లిక్ ఏమనుకుంటారంటే, ఏమంటారు చెప్పండి? ఇతడే రాజు, ఇతడే సెలబ్రిటీ అనుకుంటారు. ఆ రోజు పబ్లిక్ని అడిగారు, మీరు ఒక వ్యక్తి గొప్పోడు, ఒక వ్యక్తి తక్కువ అని మీరు ఎలా చెప్పగలరు? డ్రెస్ కోడ్ని బట్టి చెప్తారు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, మహిమ అన్న దానికి అర్థం ఏంటంటే, వేసుకునే బట్టను బట్టి మనిషికి వాల్యూ ఉంటుంది అన్నమాట, మహిమ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అలానే గుర్తుపెట్టుకోండి, అర్థం కానట్టే ఉంటుంది, కొంతసేపు అలా వినండి, అన్నీ అర్థం అవుతాయి. మరొకటి ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత, ఐగుప్తిలో, ఈజిప్టు దేశం మీద అంతటా నాకంటే ఒక పొజిషన్, ఒక స్టేటస్ ఉంది అంటున్నాడు. ఎవరు? యోసేపు గారు. అందరికన్నా నెక్స్ట్ ఫరో తర్వాత కమెంట్స్ ఇవ్వడానికి ఎవరు అని అడిగితే నెక్స్ట్ ఫరో ఎవరు చెప్పండి? యోసేపు. యోసేపుకి ఐగుప్తి దేశం అంతటా, ఐగుప్తి దేశం మీద ఆయన అధికారం అంటే, ఐగుప్తి మీద ఆనుకున్న వారు అందరూ ఇండైరెక్ట్గా ఆయనకి మీద సుప్రీం కదా, ఆయన కిందే అందరూ. ఈరోజు అమెరికా ఎలాగో ఆ రోజుల్లో ఐగుప్తి అలా. బైబిల్లో ఉన్న ఐగుప్తి ఇప్పుడున్న ఒరిజినల్ ఐగుప్తి కాదండి, అయిపోయింది అది. ఆ రోజుల్లో అమెరికా లాంటిది, ఆ రోజుల్లో అగ్రరాజ్యం లాంటిది ఐగుప్తి. అలాంటి ఐగుప్తి మీద ఆయనకు ఒక మహిమ ఉందట. యోసేపుకున్న మహిమ ఏంటి చెప్పండి? పొజిషన్, స్టేటస్. ఆయనకున్న మహిమ ఏంటంటే ఒక స్థితిలో, ఒక స్థాయిలో ఉండడం యోసేపుకి మహిమ. ఇప్పుడు మనకు కనబడుతుంది, ఒకరికేమో బట్టలు మహిమిస్తున్నాయి, మరొకరికేమో చెప్పండి స్థాయి, అధికారం మహిమిస్తుంది, మరొకరికి మరొక మహిమ ఉంటుంది. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం దానికన్నా ముందు మీకు బాగా అర్థం కావాలంటే ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనం. లాబాను కుమారులు తమ తండ్రికి కలిగినది యావస్తును యాకోబు తీసుకుని, మనకు తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి, బాగా వినండి, యాకోబు బావుమరుదులు లేదా లాబాను కొడుకులు, వీళ్ళకున్న ఘనత, సొసైటీలో వాళ్ళకున్న గుడ్ విల్కి కారణం ఏంటి చెప్పండి? ఆస్తి.
ప్రాపర్టీ కూడా మనిషికి మహిమిస్తుంది అంటే ఎందుకు ఇవ్వదు? ప్రాపర్టీని బట్టి కూడా మనిషిని ఏం చేస్తారు? గౌరవిస్తారు. గౌరవించరండి ఆస్తిని బట్టి. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూడండి, మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి? పక్కింటి కూడా వేసుకుని తిరుగుతాం మీద ఏంటి వస్తువులు, మేము ఇది అని చూపించుకోవడానికి అన్నమాట. పెళ్లి చూపులకు పోయారనుకోండి, పెళ్లి చూపులకు ఏం చూపిస్తారు? మా వాడండి, ఆ ఇల్లు మాదేనండి, ఆ వెనకున్న ఖాళీ స్థలం మాదేనండి, అక్కడ మాదండి, మాకు ఓటుకి సెపరేట్ అకౌంట్ అండి, ఇదండి అదండి, ఇదంతా ఏంటి? మా ఓడిది ఇది అని చెప్పడానికి. మా పిల్ల పేరు మీద 1/2 కేజీ ఉందండి, ఏంటి చెప్పండి? బంగారం. మా పిల్ల పేరు మీద అది ఉందండి, ఆ సైట్లు మావండి, ఇవ్వండి అవ్వండి, మా పిల్ల ఈ డిగ్రీ చేసిందండి, ఇవన్నీ ఆస్తులు మనకు, ఆ ఇల్లులు ఈ ఇల్లులు సైట్లు డబ్బు బంగారం అన్నీ జీవిస్తారంటే ఆ పిల్లకి వచ్చే ఘనత దేన్ని బట్టి వస్తుంది? ఆస్తిని బట్టి, డబ్బును బట్టి. అంటే అర్థం కావాల్సింది ఏంటంటే, మనకు అర్థం కావాల్సింది మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బును బట్టి మనిషికి ఘనత. 3 పాయింట్స్ మనకు. 1 వేసుకునే బట్టను బట్టి, 2 అధికారాన్ని బట్టి, 3 డబ్బును బట్టి. మాకు ఒక సార్ ఉండేవాడు అండి, సుమారు 9 నెలల ట్రైనింగ్ మాది, పోలీస్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ జరుగుతున్నప్పుడు మేమేమో అందరిని ఇంటి దగ్గర వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు తీసుకెళ్ళి అక్కడ అరణ్యంలో పడేసారు మమ్మల్ని. ట్రైనింగ్ ఇంక మామూలుగా ఉండదు. ఇక ఉదయం 4:30 లేవాలి, చంపేశారు పట్టుకొని. జరుగుతున్నప్పుడు మాకు సార్, అందులో మాకు లా అండ్ ఆర్డర్ క్లాసులు జరుగుతాయి మధ్య జరుగుతున్నప్పుడు వచ్చాయని అనేవాడు, ఒరే ఇలా తీసుకుని ఫోన్ ఇలా తీసుకుని ఇలా జీవించి, మరి మీ దగ్గర యాపిల్ చార్జర్ ఎవరి దగ్గర ఉందరా అనేవాడు. ఏంటి నిక్కర్లు వేసుకుని ట్రైనింగ్ చేస్తున్నాం, మా దగ్గరట ఏముండాలట? యాపిల్ చార్జర్ ఉందా? యాపిల్ చార్జర్ డొక్కు ఫోన్లు వేసుకుని ఇంటి దగ్గర ఎప్పుడు మాట్లాడతామని మేము చూస్తాం. ట్రైనింగ్లో ఏ ఫోన్లు ఎవరండి? చిన్న ఫోన్లు. మాకు ఆయన లెవెల్ చూపించడానికి ఆయన అడిగేవాడు, యాపిల్ చార్జర్ ఎవరు అంటే ఇప్పుడు మాకు అర్థం అవ్వాలి ఏమని, సార్ పొజిషను చాలా రిచ్ అన్నమాట అని మాకు అర్థం అవ్వాలన్నమాట. ఆయన అలా ఇచ్చేవాడు బిల్డప్. ఆయన చార్జర్ ఎవరి దగ్గర ఉందిరా? మా దగ్గర చార్జర్ పెట్టి మా ముఖానికి ఏమైనా ఉంటుందా ఆ టైంలో? ఏమీ లేదు. మనిషి వస్తువులను బట్టి, మనిషి యొక్క అధికారాన్ని బట్టి, వేసుకునే బట్టలను బట్టి ఏం చూపిస్తారు? వాళ్ళ లెవెల్ చూపించుకుంటారు. ఇది ఎంత ఎలాంటిదో మరొక మంచి మాట. అలానే గుర్తుపెట్టుకోండి, మహిమ అంటే ఏంటో ఆలోచిస్తున్నాం మనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారం, నెరిసిన తల వృద్ధులకు సౌందర్యము. అలంకారం అన్న సౌందర్యం అన్న ఏంటి? మహిమే. మహిమకు పర్యాయ పదాలు ఇవన్నీ. ఇప్పుడు యవనస్తుడికి మహిమ ఏంటట? బలం. ఇప్పుడు యవనస్తుడికి మహిమ అనగానే బలం. యవనస్తుడికి మహిమ ఏంటి? యవనస్తుల్లో ఉంటేనే మహిమ, యవనస్తుడు అంకుల్లో ఉంటే. మీకు అర్థమైందా? ఈ మధ్య పెళ్లి చూపులకు వెళ్తున్నారట. పెళ్లి చూపులకు వెళ్తే పెళ్లి కొడుకునే అడిగారట, పెళ్లి కొడుకు ఇంకా రాలేదా అని. ఎందుకంటే పెళ్లి కొడుకులో లేడు. ఈ మధ్య యవనస్తులు చూసారా, అడ్డదిడ్డంగా ఏం కష్టపడకుండా తినడమే, ఇంక భవిష్యత్తులో ఇదే లాస్ట్ రోజు అన్నట్టు తింటారు. చూసారా, అలా తింటారు. పని పాటలేకుండా ఏ పని చేయకుండా ఇలా ఎదరగదన్నేసి వెనక్కదన్నేసి మొత్తం ఆకారం మారిపోయి ఇలా పేలిపోయి ఇవన్నీ. ఆయన చూసాను పెళ్లి చూపులు తీసుకెళ్తే ఆయన్ని అడిగారట, ఏమని? పెళ్ళికొడుకు ఇంకా రాలేదా అని. ఇంకా ఆడు ఏమైపోయి అక్కడే. ఇంకా చెప్పండి, యవనస్తుడు అనగానే ఫిట్గా ఉండాలి వాడు ఫిట్నెస్, వాడి బలం, వాడి ఏజ్కి తగ్గ ఆకారం వాడుకుంటే యంగ్స్టర్. యవనస్తుడికి లుక్ ఏంటంటే వాడి ఫిట్నెస్. బైబిలే చెబుతుంది. వృద్ధులకి ఏంటట? వృద్ధులకి మెరిచిపోయిన తల, సీనియర్ సిటిజన్స్ అని ఒక లుక్ ఇస్తుందట. ఈ మధ్య కాటికి రాసేస్తున్నారట. దేనికి? జుట్టుకి. మాకు సార్ ఉన్నాడండి, మీసాలకి వీటికి అన్నీ రాసిన సారు కొంచెం ఓవర్ అయిందంటే కాటికిరా మరి ఏం చేస్తాం అనేవాడు. చూసారు అప్పుడప్పుడు సెల్లులు షాపులకు పోయి రంగులు. నేను చెప్తున్నా అండి, ఎవరైనా వృద్ధులు ఉంటే రంగు వేయకండి, అదే మీకు లుక్. పండిపోయాను జీవితంలో, అన్నీ చూశాను. ఐఎమ్ సీనియర్ సిటిజన్ అనడానికి మనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? తల మెరిసిపోవడం. తెల్ల జుట్టు ఎంత బాగుంటుందండి చూడడానికి.
ఈ మధ్య కావాలని యవనస్తులు కూడా తెల్ల జుట్టు వేయించుకుంటున్నారు తెలుసా? సీనియారిటీకి లుక్ అది, కానీ తెలియక ఏం చేస్తారు, వేసేస్తున్నారు పెయింట్లు. బైబిల్ చెప్తుంది నీ వృద్ధాప్యానికి అందం ఏంటంటే, మహిమ ఏంటంటే నువ్వు పండిపోవడం. యవనస్తుడికి అందం ఏంటంటే కరెక్ట్గా వాడు మెయింటైన్ చేయడం, ఫిట్గా ఉండాలి. ఏదో ఒక పని చేస్తే ఫిట్గా ఉంటాం. ఏం పని చేయకుండా అమ్మ నాన్న మీద ఆధారపడితే అన్నీ లూజ్ అవుతాయి. ఏదో ఒక పని చేయడం, ఏదో ఒక చక్కగా ఏదో ఒక పని చేస్తే వాళ్ళ బలం వాళ్ళదే, మీ వృద్ధాప్యం మీదే. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకా ముగించుకునే ముందు, ఒకటి వస్త్రం మహిమ మనిషికే, అధికారం మహిమ మనిషికే, చెప్పండి, ఆస్తి మహిమ మనిషికే, బలం మహిమ మనిషికే. నెక్స్ట్ సీనియారిటీ, వృద్ధాప్యం మహిమ మనిషికే. వృద్ధాప్యం అన్న పదం కొంచెం సైలెంట్ చేస్తే అనుభవం మహిమ. ఇప్పుడు నేను అడుగుతున్నాను మరొక మాట. సామెతల గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 19వ అధ్యాయం 11వ వచనం. ఎదుటివారి తప్పులు క్షమించడం మనిషికి మహిమ అని ఉంటుంది. ఎదుటివారి కీడి చేస్తే ఆ కీడిని కూడా మంచి బుద్ధితో క్షమిస్తే ఆ మనిషికి ఏమొస్తుందండి? మహిమ. నిజంగా ఈయన చాలా మహానుభావుడు అండి, మంచోడండి, ఆయనకి ఎంత అన్యాయం జరిగినా నోరిప్పి మాట్లాడలేదు, మహిమ. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇన్ని క్వాలిటీస్ అట ఒక్కొక్కరిలో ఒకటి కనబడుతున్నాడు, ఇవన్నీ ఒక్కళ్ళలో కనబడట్లేదట. ఏం మిస్ అయిపోయాం మనం అంటే, ఏ మహిమను మనం అందుకోలేకపోతున్నామంటే, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఆదాముకి ఎలాంటి పొజిషన్ ఇచ్చాడంటే మహిమ కలగ వస్త్ర జీవితం ఇచ్చాడు. ఆదాముకు ఒక అధికార పొజిషన్ ఇచ్చాడు, ప్రకృతిలో అన్నిటి మీద ఏలిక. ఆదాముకి ఇంకేమిచ్చాడనగానే ఆదాముకి మహిమా వస్త్రం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఆదాముకి ఈ ప్రకృతినే ఆస్తిగా ఇచ్చాడు. మనిషికి దేవుడు ఇంకేమిచ్చాడంటే తన బలాన్ని ఇచ్చాడు. మరణం అనేది మనిషికి లేదు, మరణం అనేది లేదు. అసలు కరోనా లాంటి వైరస్లే లేవు, ఏమీ లేవు, వ్యాధులు లేవు, బాధలు లేవు. వస్త్రాలు వేసుకుంటే ఏం వేసుకోవాలన్న గొడవ లేదు. ఇలాంటి ఎటర్నిటీ లైఫ్ ఇచ్చాడట దేవుడు మనకి. నిత్యత్వం కలిపే ఒక జీవితాన్ని మనకి ఇచ్చాడట. మంచి బుద్ధినిచ్చాడట. ఎదుటి వారిని కూడా శాంతంతో క్షమించే గుణం. ఇవన్నీ ఎవరివే ప్రభు అంటే, నాలో ఉన్న ఈ మహిమా రూపాలన్నీ మీకు ఇచ్చాను, మీరు కోల్పోయారు. దేవుడు ఇస్తాననుకున్న మహిమ, ఇవ్వాలనుకున్న మహిమ ఏంటంటే, దేవుడట అందరిలో చెదిరిపోయినట్టు కనబడుతున్న క్వాలిటీస్ అన్ని ఒక్కళ్ళలోనే పెట్టి పుట్టించాడట. కానీ మనిషి ఎప్పుడైతే తప్పు చేశాడో చెదిరిపోయిన మనుషుల్లోనికి మహిమలు చూడండి. మీరు చూడండి, డబ్బున్న వాడికి ఏముండదు, మంచి బుద్ధి ఉండదు. బుద్ధున్న వాడికి ఏముండదు, డబ్బు ఉండదు. చూసారా, డబ్బున్న వాడికి బుద్ధి ఉంటే ఆ ఏరియా బాగుంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులను తీసుకోండి, వాడి దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఏముండదు, బుద్ధి ఉండదు. మంచి మహిమ ఉన్నవాడికి, అధికారం ఉన్నవాడికి మంచి ఆలోచనలు, క్షమించే గుణం ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెదిరిపోయినట్టు. ఇవన్నీ కలిసి ఒక్కరిలో ఉంటే, డబ్బుండి, మంచి బుద్ధి ఉండి, మంచి హోదా ఉండి, ఆరోగ్యం ఉండి, అనుభవం ఉండి, ఇవన్నీ ఒక్కళ్ళలో ఉంటే ఆ ఒక్కడు అధికారి అయితే ఆ ఊరి గడు జాలిక, ఊరు బాగుపడిపోతుంది. ఇవన్నీ పోయట దేవుడు ఇలాంటిది ఇచ్చాడట మనకి. ఏదేని వనంలో ఏమున్నాయండి ఆ రోజు? హత్యలు లేవు, మారణ హోమాలు లేవు, ఏమీ లేవు, వ్యాధులు లేవు, చలి లేదు, ఎండ లేదు, వీటన్నిటికీ వణిగిపోయి నీరసించిపోయే పని లేదు. ఇలాంటి జీవితాన్ని మనకిస్తే మనిషి పోగొట్టేసుకున్నాడట. ఆ రోజు పోయిన జీవితం మరలా మనకు అందించడానికి కడపటు ఆదాముగా పుట్టాడట. ఎవరు? యేసు. దట్ ఈస్ క్రిస్మస్. అలా వచ్చాడట ఆయన. ఆ లైఫ్ మనకి ఇవ్వడానికి వచ్చాడట. ఎందుకు ఆయన అలా దిగిపోయాడు మనుషుల్లో మనిషిగా? మీరు చూడండి, యేసుక్రీస్తు వారిని ఒకరోజు పిలుపు అడిగాడు. పిలుపు ఏమని? ప్రభువా మాకు తండ్రి అయిన దేవుని చూపించమంటే అర్థం కావట్లేదు. పిలుపు నన్ను చూస్తే దేవుని చూసినట్టే, తండ్రిని చూసినట్టు. అంటే ఎగ్జాక్ట్గా దేవుని యొక్క ఇమేజ్ని చూపించాడు మానవ ఆకారంలో. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీ పొజిషన్ అంటే మీకు తెలియట్లేదు, మీది ఇదే. మానవ ఆకారంలో ఉన్న మీ జీవితం ఎలాంటిది మీరు మిస్ అయిపోయారు.
అది ఇవ్వడానికి నేను వచ్చాను. నా యందు అంటు కట్టబడిన వారు, నన్ను వెంబడించిన వారు మహిమ జీవితంలోకి వస్తాడన్నాడు ఆయన. అందుకు యేసుక్రీస్తు వారు నమ్మాలి. ఈ మధ్య ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయి బైబిల్ మీద పడి ఒకరు అడుగుతున్నారు, ఏమని? యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారా? యేసుక్రీస్తు నమ్ముకోకపోతే నరకానికి వేసేదా? నమ్ముకోకపోతే నరకానికి వేసేయడం కాదు, నరకానికి పోయే మనల్ని కాపాడడానికి వచ్చిన ఒకే ఒక అడ్రస్ యేసుక్రీస్తు. నమ్మకపోతే వెళ్ళడం కాదు, మనం చేసే దేవునికి వ్యతిరేకమైన పనులన్నిటికీ మన చిట్టాకి జమ చేస్తే మనకు వచ్చే ప్లేస్ ఏంటి చెప్పండి? నరకం. ఇక్కడ ఒక ఫోన్ దొంగిలించారని కానీ చట్ట ప్రకారం నేరం. ఎలా నేరం? ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి? మనం గీసుకున్న వాల్యూస్ ఇవన్నీ. పక్కింట్లోకి వెళితే నేరం, ఎదుటి వాడిని కొడితే నేరం. ఈ వాల్యూస్ అన్నీ ఎలా వచ్చాయి? మనం పెట్టుకుంటే వచ్చినవి. దేవుడు కూడా వాల్యూస్తో ఉన్నాడు. ఆ విలువలు ఉన్న దేవుడు కొన్ని విలువలతో మనిషిని పుట్టిస్తే, విలువలు కోల్పోయి బతికితే, విలువలు కోల్పోయిన మనిషికి ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పిన దేవుడు, నువ్వు పాపివురా అన్నాడు. పాపికి ప్లేస్ ఏంటి? నరకం. అంతుకుపోతావు నరకానికి. ప్రభువుని నమ్ముకోకపోతే కాదు, ప్రభువుని నమ్ముకోకపోతే దిక్కు లేదు మనకి. ఇంకా అంతుకు పుట్టాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి. అప్పుడు పుట్టి చెప్పాడు ఆయన, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచుందన్నాడు కొలసీ పత్రికలో. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే ఈయన మనిషి కదంటే మనిషిగా పుట్టిన దేవత్వాన్ని చూపించాడు. ఒకరోజు మనం కూడా అలాంటి పొజిషన్లో ఉండేవారన్నమాట. పోయింది మనకి. అలా వచ్చి అప్పుడు చెప్పాడు, రండి నా దగ్గరికి వచ్చిన వారిని మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అన్నట్టు వచ్చాడు. మొదటి రాకుల్లో చెప్పాల్సినవన్నీ లోకానికి చెప్పాడు, చూపించాడు. ఒక జీవితం ఎలా ఉంటుందో మూడో రోజు లేచి చూపించాడు. మీరు అనుకోవచ్చు, ఇన్ని మతాల మధ్య, ఇన్ని గొడవల మధ్య, ఇన్ని విలవెలుపుల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇన్ని దేవీ దేవతల మధ్య, ఇన్ని మార్గాల మధ్య, ఇన్ని పుణ్యక్షేత్రాల మధ్య యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలండి? ఈయనిచ్చేదే పరలోకమని మేము ఎలా విశ్వసించాలని మీరు అడిగితే, చిన్న రీజనబుల్ లాజిక్ ఒకటి అడుగుతాను, మీరు చెప్పండి. చాలామంది చెప్పారు, ఏమని? మరణించిన తర్వాత బేబీ డ్యాన్స్లు ఉంటాయని చెప్పారా? అందులో ఫేమస్ నేమ్స్ కూడా ఉన్నాయి. మరణించిన తర్వాత ఇది ఉంటుంది, మరణించిన తర్వాత మంచి ఏదో వైన్ ఉంటుంది, ఏదేదో చెప్పుకొచ్చారు. నేను అడుగుతున్నా, మేము కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్, నేను అడుగుతున్న మాట మీరు నేరుగా చెప్పండి. మరణించిన తర్వాత ఇది ఉంటుందని చెప్పిన ప్రతి వక్త, మరణించిన తర్వాత ఇది ఉంటుందని చెప్పిన ప్రతి ఒక్క బోధకుడు మరణానికి ముందు చెప్పి మరణించి ఇక లేగలేదు. ఎప్పటికీ లేచాడా? లేవాల. మరణించిన తర్వాత ఇది ఉంటుందని చెప్పిన వారు ఎవరు చెప్పాలి? మరణించి తిరిగి లేచినవాడు చెప్తే బాగుంటుంది. మనకెవరు చెప్పారు? మరణించి అందరూ చెప్పిన వారు మరణించి మట్టిపాలు అయిపోయారు, ఇక లేవలేదు, ఎప్పటికీ లేవలేదు. మనకు చెప్పింది చనిపోయి మూడో రోజు లేచి మరలా చెప్పాడు. ఏమని? నేనుండు లోకంలో మీరు ఉండులాగా మరలా నేను వస్తా అన్నాడు. మీరు ప్రపంచంలో ఏ సమాధి చూడండి, ఎప్పటికీ కుళ్ళిపోయిన ఎముకలు మీకు కనబడతాయి. ప్రపంచంలో ఆరిపోయి ఆ ప్రపంచంలో ఖాళీగా ఉన్న ఒకే ఒక్క సమాధి యేసుక్రీస్తు వారి సమాధి. ఎందుకు ఆ సమాధి ఖాళీగా ఉంది? ఆయన లేడు. ఆయన ఏమయ్యాడు? ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళుతూ వెళుతూ మనకు ఒక మాట ఇచ్చాడు, నేను మరలా వస్తానని. రెండోసారి వచ్చే టైంకి మనం చేస్తున్నాం ఆయనకి ఏంటి? ఒప్పుకుందాం నిజాయితీగా, మరలా పుట్టాడని. నేను చెప్తున్నాను, ప్రతి సంవత్సరం పుట్టాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన. ఇక మరలా భౌతికంగా పుట్టాడు ఆయన. జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కానీ ఈసారి ఆయన పుట్టేది ఎక్కడ పుట్టాలి చెప్పినా, మన గుండెల్లో పుట్టాలి ఆయన, మన హృదయంలో పుట్టాలి ఆయన. నీ స్నేహితుల దగ్గర పుట్టలేదు ఆయన, నీ బంధువుల దగ్గర పుట్టలేదు, నీ ఇంట్లో పుట్టలేదు ఆయన. వారు ఇంకా రక్షణ భాగ్యంలోనికి రాలేదు. ఎక్కడైతే ఆయన పుట్టలేదో, ఎక్కడైతే ఆయన జననాన్ని గుర్తించట్లేదో అక్కడికి వెళ్ళి చెప్పు, అర్థవంతమైన క్రిస్మస్, ప్రభు మనం కోల్పోయిన దాన్ని మనకి ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పు. గమ్మత్తు ఏంటంటే, బుద్ధి లేని ప్రజలు ఆ రోజు ప్రభువుకి ఏమి ఇవ్వలేదట? స్థలం ఇవ్వలేదట. ఎక్కడ స్థలం ఇవ్వలేదు? సత్రంలో స్థలం ఇవ్వలేదట. నేను అడుగుతున్నాను, మనం అయితే అంటామండి, ఆ రోజు మేము లేంగానండి, చెప్పండి, మా బెడ్రూమ్ ఇచ్చేద్దామండి, మా ఇల్లంతా రాసి ఇచ్చేద్దామండి, ప్రభువే దీనికి వస్తే ఎందుకు ఇవ్వండి? అంత సీన్ లేదు మనకి.
అంత ఇవ్వద్దు. కానీ సత్రంలో స్థలం లేక ప్రభు ఎక్కడ నిద్రపోయాడట? పశువులు నిద్రించే స్థలం దగ్గర నిద్రపోయాడట. మరి ఆయనకు వాసన రాలేదా అండి? ఆయనకి సిరాకు అనిపించలేదా? వాసన రాలేదంటే ఈ మానవ పాపపు వాసన కన్నా అది పెద్ద ఎబ్బెట్టిగా అనిపించలేదట ప్రభుకి. మనుషుల దగ్గర ఉండే కన్నా పశువులు వాసన దగ్గర ఉండడానికే ఇష్టపడ్డాడు. ఇప్పుడు నేను అంటున్నాను, క్రిస్మస్ అనగా నీ దగ్గర ఆయన భరించలేని వాసన కొడుతుంది. అది తీసే అప్పుడు పండగ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నీకు ఒక్కరి బుద్ధి ఉంటే అది తీసే క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ అంటే ఆరాధన. ఆయనకు ఆరాధన స్టార్ట్ అవ్వాలి. నీ అబద్ధాలు మానేయాలి, నీ దొంగ సూపులు మానేయాలి, నీ అపవిత్రమైన ఆలోచనలు మానేయాలి. గుండెల్లో యేసుక్రీస్తుని పెట్టుకోవాలి. ఆ రోజు బుద్ధిహీనులు స్థలం ఎలా ఇవ్వలేదో మనం కూడా ఆయన గుండెల్లో స్థలం ఇవ్వట్లేదు. ఆయన లోపల పెట్టుకోండి, ఆయన కొరకు ఆరాధన చేయండి. ఈరోజు ఆయనకి బంగారము, బోళము, సాంబ్రాణి ఇవేమీ వద్దు. ఈ బంగారం లాంటి జీవితాన్ని పట్టుకెళ్ళని చేతుల్లో పెట్టండి, బంగారం చేసేస్తాడు ఆయన. ఆయన దగ్గర పెట్టండి, ఇక ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేక్ కట్ చేస్తున్నా మంచిదే, కేక్ ఇంకా తీగ ఎప్పుడు ఉంటుంది చెప్పనా? మన పాపాన్ని కోల్పోయి ఆయన ఇచ్చిన పొజిషన్లోకి వస్తే లైఫ్ అంతా స్వీట్గా అయిపోద్దండి. మన జీవితం అంతా తీయదనంతో మన జీవితం ఉంటుంది. ఒకరోజు మన జీవితం ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథంలో చెప్తుంటాడు. ఏమని చెప్తాడు అక్కడ చూద్దాం. ఇంక చివరిగా ప్రకటన 7వ అధ్యాయం 16వ వచనం. ఇలా మహిమను ధరించుకున్న వారు, ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచిన వారికి, ప్రభువు నమ్ముకున్నట్టుగా వారు బ్రతికినట్లయితే వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను వడగాలైనను తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్లవారికి కాపరి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించిన. ఏముండదంట అక్కడ? ఎండ ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చలి ఉండదు, ఏముండదట. ఏమిటి ఆ జీవితం అంటే? మహిమ జీవితం మనకి ఇస్తాడట. ఎలా వస్తాడట? ఆయన మేఘారుణుడై వస్తాడట. మనల్ని మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడట. అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత బాధలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, భయంకరమైన వైరస్లు, వ్యాధులు ఆ లోకంలో ఉండవగాక ఉండవు. నిత్యము బతుకుతామట. ప్రతిరోజు అక్కడ జరిగేది ఏంటో చెప్పిన? క్రిస్మస్ ఆరాధన జరుగుద్ది. దాని మీద గురి పెడితే మన జీవితాలు అర్థవంతమైన ఆయనకి పుట్టినరోజు చేస్తాం. ఆయన ఎందుకు పుట్టాడు? పోయిన మనల్ని, కోల్పోయిన మనల్ని మరలా నిలబెట్టడానికి ఆయన పుట్టాడు. ఆయన పుట్టింది పండగ చేసుకోవడానికి కదా. ఆయన పుట్టింది మనం మిస్ అయిపోయింది, మనకు దూరం అయిపోయింది, మనం పాలు పంపులు కోల్పోయింది తిరిగి మనకి ఇవ్వడానికే ఆయన వచ్చాడు. ఆయన అర్థవంతమైన జీవితం ఆయన మనకు చెబుతున్నాడు కనుక ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే మన జీవితాలకు ఒక అర్థం, పరమార్థం ఉంటాయట. అలా చేయండి. అందుకే యేసుక్రీస్తు పుట్టాడని మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి ప్రభు ఇంతకు పుట్టాడయ్యా అని చెప్పండి. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు, ఎస్ మనం అందరం పాపులు అని. ఇప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను 2000 సంవత్సరాలు అయినా ఆయన వచ్చి ఇంకా పొందలేకపోవచ్చు. అర్థవంతంగా చేస్తారని ఆశిస్తూ ప్రార్థన చేసుకుంటాం.